బిహైండ్ ద సీన్స్ వెనుక ఏమి జరుగుతుందో తెలియకపోవడం. బై ద స్కిన్ ఆఫ్ యువర్ టీత్ సాదాసీదా ప్రయత్నం. టు డ్రైవ్ సంబడి అప్ ది వాల్ చాలా కోపం తెప్పించుట. కీప్ ట్రాక్ జరుగుతున్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం. హ్యావ్ సెకండ్ థాట్స్ పునరాలోచన చేయడం. బ్యాక్ టు స్క్వేర్ వన్ మళ్ళీ మొదటికి రావటం. హ్యావ్ ఎ స్వీట్ టూత్ తీయని పదార్థాలని ఇష్టపడటం. నో వేర్ యు స్టాండ్ నీ స్థాయి తెలుసుకుని ప్రవర్తించు. పుష్ ద బోట్ అవుట్ అతిగా ఖర్చు చేయుట. బీ ఆన్ ద కేస్ అదే పనిలోనే కొనసాగటం. బ్యార్ ద ఫ్రూట్ ఫలాల్ని అందించుట. ఎట్ క్రాస్ పర్పసెస్ అర్థం చేసుకోకుండా వేరు ఉద్దేశాలతో మాట్లాడటం. గివ్ అప్ ది ఘోస్ట్ ప్రయత్నం విరమించుకొనుట. గో విత్ ద ఫ్లో నలుగురు నడిచే దారిలోనే నడవటం. బీ ఎట్ హోమ్ సౌకర్యవంతంగా ఉండుట. బీ ఆన్ హోల్డ్ నిలిచిపోవుట. గెట్ యువర్ ఓన్ బ్యాక్ అపకారికి అపకారం. రెడ్ టేప్ నత్తనడక. బీ ఆన్ ది టిప్ ఆఫ్ ది టంగ్ నాలుక మీద ఉండటం. టిట్ ఫర్ టాట్ దెబ్బకు దెబ్బ లేదా కుక్క కాటుకు చెప్పు దెబ్బ. రన్ ఆఫ్ ది మిల్ అతి సాధారణమైన. బీ స్నోడ్ అండర్ తీరిక లేనంత ఎక్కువ పనిలో మునిగిపోవటం. బీ వైడ్ ఆఫ్ ది మార్క్ సత్య దూరంగా ఉండడం. గ్రేట్ ఆన్ సంబడీస్ నర్వ్స్ విసిగించటం. హార్ట్ టు హార్ట్ మనసు విప్పి. బీ హెవీ గోయింగ్ మింగుడు పడని. స్టిక్ టు యువర్ గన్స్ మాట మీద నిలబడటం. గ్రిన్ అండ్ బ్యారిట్ నవ్వుతూ భరించడం. గో అగైన్స్ ద గ్రెయిన్ మామూలు దారికి భిన్నంగా వెళ్ళడం. చేంజ్ హ్యాండ్స్ చేతులు మారటం. గివ్ ద గేమ్ అవే గుట్టు రట్టవడం. నాట్ హ్యావ్ ఎ లెగ్ టు స్టాండ్ ఆన్ నిరాధారం. లౌడ్ అండ్ క్లియర్ స్పష్టం. క్రాస్ యోర్ మైండ్ ఆలోచన తట్టడం. బీ నో జోక్ హాస్యమేమీ కాదు. మేక్ అ మీల్ అనవసరంగా సాగదీయడం. కీప్ ఎ లో ప్రొఫైల్ నిరుత్సాహంగా ఉండటం. గెట్ అ మూవ్ ఆన్ త్వరపడడం. ఎ కిక్ ఇన్ ద టీత్ సహాయం చేయకపోగా దండించడం. హ్యావ్ యువర్ వర్క్ కట్ అవుట్ ఫర్ యూ అతి కష్టమైనటువంటి పని. ఫీల్ అండర్ ద వెదర్ ఒంట్లో బాగోలేకపోవడం. ఆఫ్ ది కఫ్ అప్పటికప్పుడు చెప్పడం. స్పాంటేనియస్గా చెప్పడం. గెట్ యువర్ ఓన్ వే నీ ఇష్ట ప్రకారమే. రన్ ఆఫ్ ద మిల్ చాలా సాధారణమైనటువంటి. స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ సొంత కాళ్ళ మీద స్వయం కృషితో నిలబడటం. అవుట్ అండ్ అవుట్ పూర్తి.
గెట్స్ అ లుక్ ఇన్, ఏదైనా చేయడానికి అవకాశం. కమ్ టు లైట్, బహిర్గతం అవడం, వెలుగులోకి రావటం. నిబ్బరం, లెయిడ్ బ్యాక్,